భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో మేమే తలదూర్చి ఈ యుద్ధాన్ని ఆపాము, మాకే ఈ క్రెడిట్ ఇవ్వాలంటూ ట్రంప్ ఏమో చాలాసార్లు వదలగొట్టేశాడు. ట్రంప్కి చాలా గట్టిగా భారత ప్రభుత్వం కౌంటర్లు ఇవ్వడం వల్ల ట్రంప్ ఏం చేయాలని చేశాడు అంటే చాలా విషయాల్లో తన వ్యక్తిగత కక్షను చూపించాడు భారత్ పై. ఇప్పుడేమో చైనాకి చెందినటువంటి విదేశాంగ మంత్రి వాంగ్ యీ కూడా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఉద్రిక్తతల్ని మేమే ఆపాము, మేమే సంధి కుదిర్చాము ఈ రెండు దేశాల మధ్య, మా యొక్క ప్రయత్నం ఫలించిందంటూ మళ్ళీ కొత్తగా కూశాడు. దాంతో ఇప్పుడు మన జయశంకర్ గారు రంగంలోకి దిగి ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదు, మేము కూడా కొన్ని దేశాల్లో యుద్ధం ఆపేమని చెప్పొచ్చు, తైవాన్ చైనా మధ్య ఉద్రిక్తతలు ఆపుతున్నది మేమే, అలాగే అమెరికా వెనిజులా మధ్య కూడా యుద్ధాన్ని ఆపుతున్నది మేమే అని చెప్పుకోవచ్చు. ఒక ప్రపంచ వేదిక ఉంటే చాలు, మాకు కూడా చాలా వేదికలు ఉన్నాయి కాబట్టి ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడొద్దు. భారత్ పాకిస్తాన్ మధ్య డీజీఎంఓలు బ్రీఫింగ్ ఇచ్చుకున్న తర్వాత ఈ రెండు దేశాలకు చెందినటువంటి యుద్ధ క్షేత్రాలు శాంతించాయి కాబట్టి ఎవరూ మా మధ్యకి రాలేదు, మాకైతే మూడో దేశం ప్రమేయం లేదు, పదే పదే విలువలేనటువంటి మాటలు మాట్లాడకండి అంటూ జయశంకర్ గారు అలాగే మన విదేశాంగ శాఖ కూడా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేసింది. నిన్నో మొన్నో రికీ గిల్ అనే భారతీయ మూలాలు ఉన్నటువంటి ఒక ట్రంప్ సలహాదారుడికి సత్కరించింది ట్రంప్ ప్రభుత్వం. అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఉద్రిక్తతలు తగ్గించారనే ఉద్దేశంతో అతన్ని సత్కరించడం జరిగింది. అంటే ఎవరికి వాళ్ళే ఇష్టం వచ్చినట్లుగా భారత్ పాకిస్తాన్ని వాడుకుంటున్నారు.